వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్. ఇప్పటి వరకు స్టూడెంట్స్కి అందరికీ ఉన్న టెన్షన్ ఒక్కసారిగా రిలీఫ్ అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఫ్రీ సీట్ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది. న్యూ గవర్నమెంట్ వస్తే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా, వసతి దీవెన విద్యా దీవెన అమౌంట్ వస్తుందా లేదా, ఫీ మేము పే చేయాలా, ఇలా చాలా డౌట్స్లో అందరు స్టూడెంట్స్ ఉండిపోయారు కదా, పేరెంట్స్ కూడా. సో దానికి సంబంధించి గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. జీవోలో ఏమి ఇచ్చింది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జీవోలో ఏమి ఇచ్చారంటే, జీవో ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది 18/6/2024. సో దేని గురించి జీవో ఇచ్చారు అనేది ఒకసారి చూడండి. ఇన్ ద సర్క్యూమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఏపీ వైడ్ రిఫరెన్స్ 6th seater, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్ టు రీనేమ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్. ఇప్పటి వరకు ఫీ రింబర్స్మెంట్ కోసం ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో మీకు బిగినింగ్లోనే ఒక వీడియోలో చెప్పాను, చేస్తే నేమ్ చేంజ్ చేస్తారు తప్ప మీకు ఫీ రింబర్స్మెంట్ ఏది డిలీట్ చేయరు, ఏమీ రిమూవ్ చేయరు అనేది. సో ఈ జీవోలో గవర్నమెంట్ అఫీషియల్గా ఇంకా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న జగనన్న విద్యా దీవెన అనే స్కీమ్కి మీకు ఫీ రింబర్స్మెంట్ అంటే ఫ్రీ సీట్ ఉంది కదా, ట్యూషన్ ఫీజు కంప్లీట్గా గవర్నమెంట్ పే చేస్తుంది. దానికి ఇకపై నేమ్ అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని నేమ్ చేంజ్ చేశారు. సో మీకు విద్యా దీవెన అని నేమ్ ఉండదు, కానీ మీకు రావాల్సిన ట్యూషన్ ఫీజు, కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు కంప్లీట్గా ఆర్టీఎఫ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇకపై ఈ నేమ్తోనే ఉంటుంది. దీంతోనే మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వసతి దీవెన అనేది 20,000 రూపీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్గా నేమ్ కన్వర్ట్ చేయడం జరిగింది, అంటే నేమ్ చేంజ్ చేశారు. దీని ద్వారా మీకు ఇవ్వాల్సిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి చేంజెస్ అయితే అమౌంట్ విషయంలో చేంజ్ చేయలేదు. ఫీ రింబర్స్మెంట్ ఫ్రీ సీట్ ఎవరికైతే ఇప్పటివరకు వస్తున్నాయో ఇకపై రాబోతున్నాయో వాళ్ళందరికీ యాజ్ టీజ్గా రావడం జరుగుతుంది. అఫీషియల్గా ఈరోజు గవర్నమెంట్ దీనికి సంబంధించి డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా అందరూ రిలాక్స్ అయిపోండి. థ్యాంక్ యూ.